మరోవైపు దీనికి ప్రతీకగా ఏమంటున్నారంటే ఎవరైనా సరే ఫిలిం ఛాంబర్లో వచ్చి తమ నేమ్ ఎంట్రీ చేసుకొని నమోదు చేసుకోవచ్చని సభ్యత్వం తీసుకోవచ్చని చెప్తున్నారు. కార్మిక చట్టం ప్రకారం ఆయా శాఖల్లో స్కిల్ ఉన్నవారు చేసుకోవచ్చు అంటున్నారు. యాజ్ అ ఫెఫ్సీ అధ్యక్షుడిగా దానిపై మీరేమంటారు, సమర్థిస్తారా ఈ విషయం? కోపం వచ్చినప్పుడు అలా మాట్లాడతారు. అది కోపం వచ్చిన అలా మాట్లాడతారు. అది జరగదు, అలా జరగదు. ఎందుకంటే నేను ఆల్ ఆఫ్ అ సడన్ వన్ నైట్లో నేను డైరెక్ట్ అవ్వలేదు. మోర్ దెన్ ఐ వర్క్డ్ 5 years విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివి డైరెక్టర్ దగ్గర పని చేసి మళ్ళీ వచ్చాను. అలా ఉన్నది నార్మల్ లైట్ మ్యాన్ కూడా వచ్చి 1 yearలో వచ్చి 1 year అవుతుంది ఆయన ఇప్పుడు ఉన్న టెక్నికల్ నేర్చుకోవటానికి. ఇది ఊరికే వచ్చి జీతం అడిగారు, దానికి వేరే కార్మికులు పెట్టుకున్నామంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు వచ్చి పెళ్ళాం వచ్చి గొడవ చేస్తూ ఉంది, దీన్ని వేరే పెళ్ళాం కట్టుకుంటానంటే ఎంత నీచంగా ఉంటుందో అంత ఇది వచ్చేది. ఎందుకంటే అప్పుడు అప్పుడు చూడండి మీరు, అప్పుడు అక్కడే వచ్చి ఒక డిక్టేటర్షిప్ కనిపిస్తుంది. మీరు వచ్చి జీతం అడిగితే నేను వేరే వాళ్ళు వెళ్ళిపోతాను అది కరెక్టా? వీళ్ళు చెప్పి వాళ్ళు అడగొచ్చు, వీళ్ళు రేపు షూటింగ్ రాము అని చెప్పారు, ఏం చేయాలి మేము, ఇలా చేస్తే బాగుండదు అని వాళ్ళు అడగొచ్చు. కానీ నేను మా వాళ్ళని అడిగాను, ఎందుకు వచ్చి వితౌట్ నోటిఫికేషన్ ఎలా వాళ్ళు మీరు అలా ఇచ్చారు, అలా ఇవ్వకూడదని అడిగాను. ఫెడరేషన్ దగ్గర చెప్పారు, లేదు సార్, ఆ లెటర్ నాకు పంపించారు సార్, మేము వచ్చి June 30th మాది వచ్చి కాంట్రాక్ట్ ఫినిష్ అవుతుంది, దానికి ముందే వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వచ్చి 1 month డేట్ అడిగారు, సరే అప్పుడు ఇచ్చాము. లాస్ట్ 1 week ముందు కూడా సార్ July 31st లోపల మాది వచ్చి మీరు ఫినిష్ చేయాలని చెప్పాము. ఇప్పుడు దాకా వాళ్ళు వచ్చి దాన్ని కన్సర్న్ చేయలేదు, దానివల్ల మేము ఇలా చేయాల్సి వస్తుందని చెప్పారు. దానివల్ల దయచేసి చెప్తాను, ఇట్ ఇస్ నాట్ వెరీ ఈజీ టు క్రియేట్ అనదర్. ఎవరున్నాళ్ళు పని చేయొచ్చు. ఇప్పుడు అలా చెప్తే ఇలా కూడా చెప్పొచ్చు. ఎందుకు మళ్ళీ యూనియన్ ఎందుకంటే మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు, ఫెడరేషన్ ఎందుకు? ఇండియాలో ఎవరైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎందుకు ప్రొడ్యూసర్ కౌన్సిల్? ఇప్పుడు ఒక మారల్ బైండింగ్ ఉంది, అది దాని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వల్ల మనం వచ్చి సెన్సార్కి వెళ్ళాలి, అలా ఏం రూల్ లేదు. ఎవరీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అ రైట్. ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ క్యాన్ డైరెక్ట్లీ గో టు ద సెన్సార్, నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఇది ఒక మారల్ బైండింగ్లో, మారల్ ప్రాక్టీస్లో మనం ఉన్నాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మనం ఒక లెటర్ తీసుకోవాలి, వాళ్ళు అక్కడ వెళ్ళాలి. సో అన్ని మారల్ బైండింగే, ఇక్కడ లీగల్ బైండింగ్ ఎనీబడి క్యాన్ వర్క్, కానీ ఒక మారల్ బైండింగ్లో ఉన్నాం. అలాగ ఉన్నప్పుడు దయచేసి ఆ మారల్ బైండింగ్లో బ్రేక్ చేస్తే అది ఇండస్ట్రీకి మంచిది కాదు.